నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదువు. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునగాక. చాలు. ప్రభునందు ప్రియులారా, మనం రాత్రికాల సమయంలో ఈ వాక్య భాగాన్ని చదువుకొని ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేశాం. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలిసిందే. అమ్మోనీల రాజు అయినటువంటి నాహోషు దావీదుకి దయ చూపాడు. దయ చూపిన తర్వాత నాహోషు చనిపోయాడు. అయితే దావీదుకి అనిపించింది, నాహోషు కుమారుడు నాహోషుకి బదులుగా రాజయ్యాడు గనుక నాహోషు కుమారుడైనటువంటి హానూనుకి దయ చూపాలి అని చెప్పి దావీదు తన సేవకులను, తన దూతలను అమ్మోనీల దేశానికి పంపించాడు. ఆ అమ్మోనీల దేశానికి వెళ్ళినప్పుడు దావీదు పంపించిన దూతలను ఆ అమ్మోనీల అధిపతులు చూడగానే అమ్మోనీల రాజు అయినటువంటి హానోనుకు వాళ్ళు ఒక సమాచారం అందించారు. నీ తండ్రి నిమిత్తం నీకు దయ చూపటానికే వీళ్ళు వచ్చారా, లేక ఈ దేశాన్ని తరచి చూచి దాన్ని నాశనం చేయటానికి వచ్చారా, ఒకసారి ఆలోచన చేసుకో అని చెప్పి లేనిపోయిన అనుమానం పుట్టించారు అమ్మోనీల అధిపతులు. అప్పుడు ఆ రాజు హానోను దావీదు పంపించినటువంటి దూతలను పట్టుకొని వాళ్ళ తలలు గడ్డం గొరిగించి వాళ్ళ వస్త్రాలు పిరుదుల వరకు కత్తిరించేసి వాళ్ళని అవమానపరిచాడు. వారు అవమానంతో తిరిగి వెళుతూ ఉన్నప్పుడు దావీదుకి సమాచారం తెలిసింది, అమ్మోనీల దేశానికి నువ్వు పంపిన దూతలు పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు అవమానంతో ఉన్నారు, లజ్జాకరంగా ఉన్నారు అని చెప్పి దావీదుకి తెలియచేస్తే వెంటనే దావీదు, వాళ్ళు యెరూషలేములోనికి ఇప్పుడే రావద్దు, వాళ్ళ గడ్డములు వాళ్ళ తల వెంట్రుకలు పెరిగేంత వరకు యెరికోలోనే ఉండి వారు తమ అవమానాన్ని పోగొట్టుకొని ఆ తల పెరిగిన తర్వాత, గడ్డం పెరిగిన తర్వాత తిరిగి యెరూషలేముకు రావాలి అని చెప్పి కొందరు మనుషులను పంపించాడు. అప్పుడు ఆ మనుషులను పంపి దావీదు ఆ అవమానం పొందిన, తల గడ్డం గొరిగించబడిన, వస్త్రాలు కత్తిరించబడిన, అవమానముతో లజ్జాకరమైన పరిస్థితితో, ఎంతగానో సిగ్గుతో తల ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నటువంటి తన దూతలను దావీదు ఎంతగానో మనుషులను పంపి ఆదరించినట్లుగా లేఖన భాగంలో మనము రాత్రి ధ్యానం చేశాం. కనుక దావీదు అవమానం పొందినటువంటి వారిని ఆదరించాడు. వారి అవమానం తీరిపోయేంత వరకు, వారి అవమానం తొలగిపోయేంత వరకు వారు యెరికోలోనే ఉండాలి అని చెప్పి దావీదు చెప్పినట్టుగా వారు యెరికోలోనే ఉండిపోయారు. ఈ విధంగా అవమానం పాలైనటువంటి వారికి ఆదరణ కలుగు చేసి
వారు మరలా తిరిగి యెరూషలేముకి వచ్చినప్పుడు తల ఎత్తుకునేవారుగా ఉండాలి, వారు తల దించుకునేవారిగా కాదు అని చెప్పి ఉద్దేశించి ఎంతగానో దావీదు వారిని ఆదరించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం, ధ్యానం చేస్తాం. అయితే ఇంకా మాటలు మనం కొనసాగించి మనం పరిశీలన చేసినట్లయితే 6వ వచనం చదవండి ఒకసారి. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యము పుట్టించితుమని తెలుసుకొనినప్పుడు హానోనును అమ్మోనీయులను అరామ్నహరాయిము నుండి సిరియా మైకా నుండి శోభా నుండి రథములను గుర్రపు రౌతులను 2000 మణుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకొనిరి. చాలు. ఈ 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం పరిశీలన చేసినట్లయితే హానోనుకి ఒక విషయం అర్థమైంది. ఏమిటి అనంటే, దావీదునకు మనయందు లేక తమయందు అసహ్యము పుట్టించితిమి అని తెలుసుకున్నారంట. దావీదుకి తమయందు అసహ్యం పుట్టింది అని గ్రహించాడు హానోను. దావీదుకి అసహ్యము పుట్టింది, దయచూపాలనుకున్నాడు దావీదు. తన తండ్రిని బట్టి హానోనుకి దావీదు దయచూపాలనుకున్నాడు. కానీ ఇప్పుడు దయచూపటానికి బదులు అతని మీద అసహ్యం పుట్టిందంట. అతని మీద అసహ్యం పుట్టడానికి కారణం ఏంటంటే హానోను చేసినటువంటి పని. హానోను దావీదు దూతలను అవమానించడం, తల గొరిగించటం, వస్త్రాలు కత్తిరించటం అండి, ఇలాగూ చేసిన దానికే దావీదుకి హానోను మీద అసహ్యము పుట్టింది. అసహ్యం పుట్టింది. దయచూపాలనుకున్నాడు, కానీ తను చేసిన చేష్టలను బట్టి తన మీద ఏం కలిగింది? అసహ్యం కలిగింది. అంతే. ఒక్కొక్కసారి మనం ఏదో ప్రేమ చూపాలనుకుంటాం, కానీ వారు చేసే పనులను బట్టి, వారు మాట్లాడే మాటలను బట్టి, వారు చేసే చేష్టలను బట్టి అసహ్యం పుడుతుంది వాళ్ళ మీద. నేనేదో ప్రేమించి చేర్చుకున్నాను, లేదా ప్రేమించి తీసుకొచ్చాను, ప్రేమించి ఏదో మేలు చేయాలనుకున్నాను, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద మనకు కూడా ఏం పుడుతుంది? అసహ్యం పుడుతుంది. మనం దయచూపాలనుకుంటాము, కానీ వాళ్ళే మన మీద వ్యతిరేకంగా లేస్తారు. మనం ఎవరికి దయచూపాలనుకుంటామో వాళ్ళే ఒక్కొక్కసారి విరోధులు అయిపోతారు, తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కనుక దావీదు దయచూపాలనుకున్నాడు, కానీ వారు దావీదుకి విరోధమైన కార్యం చేశారు కనుక వారి ఎడల దావీదుకి ఏం పుట్టింది? అసహ్యం పుట్టింది. దావీదుకి అసహ్యం పుట్టింది. అది దావీదు ఏం చెప్పలేదు కానీ, లేక దావీదు దూతలు కూడా ఏం చెప్పలేదు కానీ, వారికి వారే గ్రహించారు. హానోనే గ్రహించాడు, దావీదుకి మన మీద అసహ్యం పుట్టింది, ఇక అసహ్యం పుట్టింది కాబట్టి మనతో యుద్ధం చేస్తాడు, యుద్ధానికి వస్తాడు అని చెప్పి వెంటనే ఆ హానోనికి అర్థమైపోయింది. అర్థమైందా? అర్థమైపోయి ఇప్పుడు దావీదు నుండి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనతో అతడు సిరియన్లను కలుపుకున్నాడు. అమ్మోనీయులు సిరియన్లు కలుపుకొని, ఇదిగో మనం యుద్ధానికి వెళదాం, దావీదు మా మీదకి రాబోతున్నాడు అని చెప్పి సిరియన్లు కలుపుకున్నట్టుగా మనం లేఖల్లో చూస్తాం. అయితే వాస్తవానికి హానోను గనుక నిజంగా ఆ విషయంలో పశ్చాత్తాపడి ఉంటే, ఆ విషయంలో కనుక నాది తప్పే, వాళ్ళని నేను ఇలా బాధ పెట్టడం, వాళ్ళని అవమానించటం నాది పొరపాటే అని చెప్పి గ్రహించిన వాడైతే నిజంగా దావీదు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఆ దావీదు ఖచ్చితంగా అతన్ని
క్షమించేవాడే, చేర్చుకునేవాడే. కానీ ఆ హానోను అలాగూ లోబడలేదు. హానాను అలాగూ దావీదు వద్దకు వెళ్ళలేదు. ఆ దావీదుకి మన ఎడల అసహ్యము కలిగింది కనుక ఇప్పుడు దావీదు మనతో యుద్ధం చేయొచ్చు, దావీదు మనల్ని పట్టుకోవచ్చు, దావీదు మనల్ని ఓడించవచ్చు, దావీదు మనకు అపజయాన్ని కలుగు చేయొచ్చు, దావీదు మన రాజ్యం మీదకి వచ్చేయచ్చు. కనుక దావీదు రాక మునిపే మనమే యుద్ధానికి వెళ్తే పోతుంది అనుకున్నాడు. సిరియన్లను వెంట పెట్టుకున్నాడు. అమ్మోనీలు సిరియన్లు ఇద్దరు కలిసి వారు యుద్ధానికి వెళ్ళినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. వారు యుద్ధానికి వెళ్ళారు. అయితే సిరియన్లను వారితో కూడా యుద్ధానికి రమ్మని చెప్పటానికి వారిని బాడుగకు పెట్టుకున్నారంట. సిరియన్లు దేనికి పెట్టుకున్నారు? బాడుగకు పెట్టుకున్నారు. వారికి బాడుగ ఎంత అని అంటే, వారికి బాడుగ ఎంత అంటే 2000 మణుగుల వెండి. 2000 మణుగుల వెండి ఇచ్చారు. నువ్వు మాతో కూడా కలిసి దావీదుతో యుద్ధం చేయాలి, దావీదుతో పోరాడాలి అని చెప్పి 2000 మణుగుల వెండి ఇచ్చారు. అసలు ఈ 2000 మణుగుల వెండి ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ సిరియన్లకి రథాలు ఎక్కువ ఉంటాయి, సిరియన్లకి గుర్రాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈ సిరియన్లతో ఏం చెప్పారంటే, మీరు దరిదాపుగా 32,000 రథములు తీసుకొని రావాలి యుద్ధానికి. ఏంటంట అది 32,000 రథాలు తీసుకొని మీరు రావాలి అని చెప్పి సిరియన్లు 32,000 రథాలు తీసుకొని యుద్ధానికి రావటానికి వారికి 2,000 మణుగుల వెండి ఇచ్చి బాడుగకు పెట్టుకున్నారు. అదేనా, బాడుగకు పెట్టుకున్నారు. రథాలను బాడుగకు తీసుకున్నారు, సిరియన్లను బాడుగకు తీసుకున్నారు. తీసుకొని వారు ఆ దావీదు మీదికి లేక యెరూషలేం మీదికి వారు యుద్ధానికి వచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే వారు యుద్ధానికి వచ్చినప్పుడు వారు యుద్ధానికి వస్తున్నారన్న సంగతి దావీదుకి వినబడింది. దావీదుకు వినబడి వెంటనే యోవాబును పిలిచి సైన్యంలోని పరాక్రమశాలందరినీ పంపినట్లుగా లేఖను చూస్తున్నాం. యోవాబుని పరాక్రమశాలను దావీదు పంపించాడు. ఇదిగో వారు యుద్ధానికి వచ్చారు, యోవాబు పరాక్రమశాలను తీసుకొని నీ యుద్ధానికి వెళ్ళు అని చెప్పి దావీదు యోవాబుతో చెప్పాడు. అప్పుడు యోవాబు ఆ యుద్ధానికి సిద్ధమై అమ్మోనీలు బయలుదేరి యుద్ధ పంక్తులుగా తీరిమునుట చూసి ఇక వారితో యుద్ధం చేయాలనుకున్నాడు. కానీ యోవాబుకి యోవాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే 10వ వచనం చదవండి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి, చాలు, 2 సైన్యముల మధ్య చిక్కుబడి ఉండుట చూశాడంట. యోవాబుని అలాగే పరాక్రమశాలను దావీదు యుద్ధానికి పంపించాడు. అమ్మోనీలతో సిరియన్లతో యుద్ధము చేసి వారిని ఓడించాలి అని చెప్పి యోవాబును పంపించాడు. కానీ యోవాబు అతడు 2 సైన్యముల మధ్య, 2 సేనల మధ్య అతడు చిక్కుబడి ఉన్నట్టుగా గ్రహించాడంట. అర్థమైందా? యోవాబు గ్రహించాడు, అతడు చిక్కుబడి ఉన్నాడు. ఇప్పుడు ఆ 2 సైన్యాలు యోవాబుని ఓడిస్తారు, యోవాబుని గెలుస్తారు. యోవాబు అనంటే దావీదు యొక్క సైన్యాధిపతి. యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి, ఇశ్రాయేలుల సైన్యాధిపతి యోవాబు. యోవాబు పరాక్రమశాలను తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆ యుద్ధములో 2 సైన్యాల మధ్య యోవాబు చిక్కుబడి ఉన్నాడు, 2 సైన్యాల మధ్య చిక్కుబడి ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో యోవాబుకి అర్థమైంది, ఇదిగో నేను ఒక్కడినే ఇప్పుడు పోరాడితే నేను ఓడిపోతాను, నేను అపజయం పొందుతాను, ఇశ్రాయేలుకి చాలా అవమానం వస్తుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసి అతడు ఇశ్రాయేల్లో శ్రేష్ఠులైన పరాక్రమశాలను ఏర్పరచుకొని అతడు
సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చాడు. తీర్చి కడమ జనులను అమ్మోనీలకు ఎదురుగా వ్యూహపరిచి తన సహోదరుడైన అభిషేక్కి అప్పగించాడు. ఇప్పుడు అక్కడ ఈ 2 సేనలు ఉన్నాయి. అదేనా అమ్మోనీలు, సిరియన్లు. ఆ 2 సేనల మధ్య చిక్కుకున్నాడు. ఎవరు? యోవాబు. యోవాబు 2 సేనల మధ్య చిక్కుకున్నాడు. చిక్కుకొని అర్థమైంది ఇప్పుడు, ఇదిగో ఇదే పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా ఓడిపోతాం, అవమానం పొందుతాం అని చెప్పి యోవాబు గ్రహించి వెంటనే తన సైన్యాన్ని కూడా 2 సేనలుగా చేశాడు, 2గా విభాగించాడు. అర్థమైంది నేను చెప్తుంది? స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. శత్రు సైన్యాలు 2గా వచ్చాయి, అమ్మోనీల సైన్యం, సిరియన్ల సైన్యం. ఇప్పుడు ఆ సిరియన్లు, అమ్మోనీలు ఒకేసారి ఇశ్రాయేలు మీదకి వచ్చేసరికి యోవాబు సైన్యం ఒక్కటే ఉంది. యోవాబు సైన్యం ఒక్కటే ఉంది. ఆయనకు అర్థమైంది, ఈ 2 సైన్యముల మధ్య నేను చిక్కుబడి ఉన్నాను. ఈ 2 సైన్యముల మధ్య ఇదిగో నా సైన్యము చిక్కుబడి ఉంది. కనుక ఇప్పుడు ఇలాగే ఉంటే వారు మమ్మల్ని ఓడిస్తారని చెప్పేసి ఆ యోవాబు తెలివిగా, జ్ఞానముగా తన సైన్యాన్ని కూడా 2గా చేసుకున్నాడు, 2గా విభాగించాడు. 2గా విభాగించి కొందరు ఒక సైన్యాన్ని ఏమో సిరియన్ల వైపు, ఒక సైన్యాన్ని ఏమో అమ్మోనీల వైపు మళ్ళించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సైన్యం సిరియన్ల వైపు మళ్ళింది, మరొక సైన్యమేమో అమ్మోనీల వైపు మళ్ళింది. ఒక సైన్యానికేమో యోవాబు నాయకత్వం వహించాడు, 2వ సైన్యానికేమో అభిషై నాయకత్వం వహించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ సైన్యాన్ని నడుపుతున్నారు. ఈ 2 సైన్యాన్ని నడుపుతూ అక్కడ యోవాబు అభిషైతో చెప్తున్న మాట ఏంటంటే, చదువుదాం 12వ వచనం నుండి. సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయిన ఎడల నీవు నాకు సహాయం చేయాలి. అమ్మోనీల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయం చేస్తాను. ఒక మంచి ఆలోచనిస్తున్నాడు ఇక్కడ, ఆలోచనిస్తున్నాడు. ఒకటి, సైన్యాన్ని 2గా విభాగించాడు. ఒక సైన్యానికేమో యోవాబు నాయకత్వం వహించాడు, 2వ సైన్యానికేమో చెప్పండి అభిషే నాయకత్వం వహించాడు. ఈ యోవాబు సైన్యమేమో సిరియన్ల వైపు వెళుతూ ఉంది, అలాగే అభిషే సైన్యమేమో అమ్మోనీల వైపు వెళుతూ ఉంది. అయితే ఆ అభిషేతో యోవాబు చెప్తున్నాడు, ఒకవేళ నేను సిరియన్లతో పోరాడుతున్నప్పుడు నేను వారి బలమును గెలవలేకపోతే, వారి బలం ఎదుట నిలబడలేకపోతే, నేను ఓడిపోతున్న పరిస్థితి కనుక వస్తే నీవు నాకు సహాయం చేయాలి. ఒకవేళ నువ్వు అమ్మోనీలతో పోరాడుతున్నప్పుడు ఇదిగో నీవు గనక వారి బలమును ఎదుర్కోలేకపోతే, ఓడిపోతున్న పరిస్థితి అయితే నేను నీకు సహాయము చేస్తా. అంటే ఒకరికి ఒకరు సహాయము చేయాలి. నీవు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. చిక్కుబడి ఉన్నప్పుడు యుద్ధం యొక్క వ్యూహం ఎలా నిర్వర్తించాలో, ఎలా ఏర్పాటు చేయాలో, వ్యూహాన్ని ఎలాగూ సిద్ధపరచాలో యోవాబుకి తెలుసు. చాలా జ్ఞానం కలిగిన వాడు యోవాబు. వ్యూహపరుస్తున్నాడు. వారు 2 సైన్యాలుగా వస్తున్నారు. మనం ఒక సైన్యముగా ఉంటే వచ్చి మన మీద పడి చంపేస్తారు. కనుక ఇప్పుడు మనం కూడా 2 సైన్యాలు అవ్వాలని చెప్పి అతడు తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. వ్యూహాన్ని మార్చి 2 సైన్యాలుగా చేశాడు, 2 సేనలుగా చేశాడు. చేసి చెప్తున్నాడు, నేను ఓడిపోయేటట్లుంటే నీవు నాకు సహాయం చేయాలి, నువ్వు ఓడిపోయేటట్లుంటే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఒకరినొకరు బలపరచుకోవటానికి, ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి ఒక మంచి ఆలోచన యోవాబు అభిషేక్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఇది చెప్పండి. హల్లెలూయా. కనుక ఇలాగూ వ్యూహపరచటం అనేది చాలా జ్ఞానముతో కూడింది. వ్యూహపరచాలి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఇది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సైన్యాన్ని 2గా విభాగించాలి.
శత్రువు ఓడిపోవాలంటే బలం ఎక్కువ కావాలి. శత్రువు ఓడిపోవాలంటే ఏం కావాలి? బలం ఎక్కువ కావాలి. శత్రువు ఓడిపోవాలంటే సైన్యము బలముగా పనిచేయాలి. సైన్యము బలముగా పని చేయాలి అని అంటే ఒక్క చోట ఉంటే బలముగా పని చేయలేరు. కనుక రెండుగా విభాగించాలని రెండుగా విభాగించాడు. విభాగించి ఇప్పుడు యుద్ధానికి బయలుదేరి యుద్ధానికి వెళితే ఆ రెండు సేనల ఎదుట, ఆ రెండు సైన్యములు ఎదుట, యోవాబు సైన్యం ఎదుట, అబీషై సైన్యం ఎదుట శత్రువు ఓడిపోయి పారిపోతున్నట్లుగా చూస్తాం. అందుకే 13వ వచనంలో వాళ్ళని ధైర్యపరుస్తూ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అబీషై ధైర్యం కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు. అబీషైతో చెప్తున్నాడు, సైన్యములతో చెప్తున్నాడు, ధైర్యం కలిగి ఉండు. మనము మన జనుల నిమిత్తం, మన దేవుని పట్టణముల నిమిత్తం ధీరత్వము చూపుదామంటాడు. ఏం చెప్పాలంట? చెప్పండి గట్టిగా. ధీరత్వం చూపుదాం. అబీషై, మనం ధైర్యంగా ఉండాలి. రెండోది, మనము మన మనుషుల నిమిత్తం, మన జనుల నిమిత్తం, మన పట్టణముల నిమిత్తం మనము ధీరత్వం చూపాలి. ధీరత్వం అంటే భయమా? ధీరత్వం చూపాలంట. మనం భయపడేవారుగా ఉండొద్దు, వెనుకబడేవారముగా ఉండొద్దు. మనము ధీరులముగా నిలబడాలి. మనం పరాక్రమశాలం, మనం ధైర్యంగా నిలబడాలి, మనం ధీరత్వం చూపించాలి అని అంటాడు. భయపడి పారిపోయే పరిస్థితి వద్దు. దేవుని చిత్తమేదో దేవుడు చూస్తాడు. ఆయన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు. ఆయనకి ఏది మంచిదో అదే చేస్తాడు. మనం ఓడిపోవటం మంచిదంటే ఆయన ఇష్టం. అది మనం ఓడిపోవచ్చు. ఒకవేళ మనం గెలవాలనుకుంటే ఆయన ఇష్టం. ఆయన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు. కానీ మనం మాత్రం ధైర్యంగా ఉండాలి, మనం మాత్రం ధీరత్వం చూపాలి. ఊరకనే ఉంటే అవదు. ఇది ఊరకనే ఉంటే జయం రాదు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే మాట వాస్తవమే, కానీ మనం మాత్రం ధైర్యంగా పోరాడాలి, ధీరత్వం చూపాలి. స్తోత్రం, హల్లెలూయా. ధీరత్వం చూపాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, ధీటుగా ఎదుర్కోవాలి. భయపడద్దు, కృంగిపోవద్దు, పారిపోవద్దు. ఒకవేళ నువ్వు ఓడిపోతున్న పరిస్థితిలో ఉంటే నేను సహాయం చేస్తా. నేను ఓడిపోతున్న పరిస్థితిలో ఉంటే నువ్వు వచ్చి నాకు సహాయం చేయి. మనం పోరాడదాం, ప్రయాసపడదాం, ధీరత్వం చూపుదాం, ధైర్యంగా ఉందాం. దేవుని దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు ఆయన. అయినా మన ఊరకనే ఉండొద్దు, పోరాడాల్సిందే అని అబీషైని యోవాబు ధైర్యపరిచాడు. అబీషైని యోవాబు సిద్ధపరిచాడు. ఇదే నాయకత్వం వహించటం అబీషై మొదటగా. అర్థమైందా? ఇంతవరకు సైన్యాన్ని నడిపించిన వాడు కాదు ఆయన. ఇంతవరకు సైన్యం ముందు నిలిచిన వాడు కాదు అబీషై. స్తోత్రం. ఇప్పుడు కొత్తగా అతడు నిలబెట్టాడు యోవాబు, నువ్వు నిలబడు అని. ఇప్పటి వరకు సైన్యాధిపతి ఎవరు? యోవాబే. కానీ అబీషై ఇప్పుడు కొత్తగా ఒక నాయకత్వాన్ని వహిస్తున్నాడు. సైన్యాధిపతిగా ఒక సేనకు ముందు నిలబడబోతున్నాడు. అందుకే యోవాబు ధైర్యపరుస్తున్నాడు. యోవాబు అబీషైని ధైర్యపరుస్తున్నాడు. భయపడతావేమో, భయపడద్దు, ధైర్యం వహించు. ఇదిగో పారిపోతావేమో, అలా పారిపోవద్దు, ధీరత్వం చూపించు అన్నాడు. ధీరత్వం చూపించు. నీ ధైర్యం ఏంటో, నీ పోరాటం ఏంటో, నీ యొక్క అనుభవం ఏంటో నువ్వు చూపించు అని యోవాబు అబీషైని ఎంతగానో ధైర్యపరిచాడు.